హలో గాయ్స్, దిస్ ఈజ్ అన్షిరాస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయితే వినాయక చవితి వ్లాగ్ అండి. మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నామో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టాలా అని చూస్తున్నామండి. ఇది అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. వినాయక చవితి మార్నింగ్ వర్షం అయితే చాలా పడిందండి. యాక్చువల్లీ ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది. చెరుకులతో డెకరేషన్ చేద్దామని ముందు రోజే వాటిని తెచ్చేసుకున్నాము. బేసికల్గా ఇలా డెకరేట్ చేయాలి, అలా డెకరేట్ చేయాలి అని ప్లాన్ అయితే ఏమీ లేదు అండి. ఆన్ ది స్పాట్ ఎలా చేయాలనిపిస్తే అలా చేద్దామని డిసైడ్ అయిపోయాం. వినాయకుడు ఫేస్ని చూడకూడదని ఇంట్లో స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇచ్చారు. సో మేమైతే కవర్తో ఫేస్ని క్లోజ్ చేసేసాము. ఎప్పుడూ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తెచ్చుకుంటామండి. బట్ ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇది అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ అయితే తులసి కోటకి పూజ చేసేసుకున్నామండి. మా ఇంట్లో ఈ పార్ట్ అంటే నాకు చాలా ఇష్టం, పీస్ఫుల్గా ఉంటుంది. మీన్వైల్ ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాము. పులిహోర, ఈసారి మోదక్ కూడా ప్రిపేర్ చేసాము. 2 ఫ్లేవర్స్లో చేసామండి, బాగా కుదిరింది. దేవుడికి దండలు కడుతున్నారండి. ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ కలర్స్ పెడితే వైబ్రెంట్గా కనిపిస్తుంది. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డెకోర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసాము. మా చిన్నాన్న లైటింగ్స్ కూడా పెడుతున్నారండి. మీన్వైల్ ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసేసాము. ఉండ్రాలు అయితే చాలా బాగా సెట్ అయింది ఈసారి. సో దిస్ ఈజ్ ది ఫైనల్ డెకోర్ అండి. ఆల్మోస్ట్ అంతా అయితే అయిపోయింది. విగ్రహం పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేస్తే అయిపోయినట్టే. పత్రి అండ్ రిమైనింగ్ థింగ్స్ కూడా అన్నీ సెట్ చేసేసుకున్నామండి. ఈసారి అయితే ఉర్లీ డెకరేషన్ కూడా ట్రై చేసాము. సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే టర్న్అవుట్ అయింది. విగ్రహం అండ్ ప్రసాదాలు కూడా పెట్టేశాము. చెరుకులు పెట్టడం వల్ల కంప్లీట్ డెకరేషన్ చాలా బాగా వచ్చింది. ఈసారి అయితే ఏది మిస్ కాకుండా చూసుకున్నాము. ప్రతిదీ కూడా బుక్లో రాసుకొని మరీ తెచ్చుకున్నామండి. వినాయక చవితికి బుక్స్ పెడదాం కదా, అవి కూడా పెట్టేశాము. మా పిన్ని అయితే మా చిన్నాన్నది నాది ల్యాప్టాప్కి కూడా పూజ చేశారండి. ఇక్కడైతే వినాయకుని కథ ఎవరు చదువుతారు అని డిస్కషన్ చేస్తున్నాము. మా పిన్ని ఏమో చిన్నాన్న ఆర్ తమ్ముడిని చదవమని చెప్పారు. బట్ వాళ్ళ తెలుగు పర్ఫార్మెన్స్ చూసి తనే చదువుతానని ఫైనల్గా అయితే డిసైడ్ అయిపోయారు. ఇంకా ఎప్పుడు గణేష్ పూజ చేసినా కలశం పెట్టడం మాకు ఆనవాయితీ ఉందండి. ఇక్కడ అయితే కలశం పెట్టేసుకొని పూజనైతే స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఫ్లవర్స్ అన్నీ కూడా ముందే సెట్ చేసేసుకుంటారండి, బికాజ్ అప్పటికప్పుడు దొరకవు కదా. ఇందులో అయితే మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అన్నీ ఒకే దగ్గర అయితే పెట్టేసుకుంటారండి. ఆచరణం చేస్తూ మా పూజనైతే స్టార్ట్ చేశామండి. ప్రతి నామంకి కూడా అక్షంతలు వేయమని మాకైతే ఇచ్చారు. మేము ఏదో ఎక్కువ అక్షంతలు వేసేసి చాలా గందరగోళం చేసేసాం. కొంచెం తిట్లు పడగానే ఇంకా సెటరేట్ అయిపోయామండి. ఇక్కడ వినాయకుడికి చాలా ఇష్టమైనవి గరిక కదా. సో ఇక్కడైతే మేము గరికతో పూజ చేస్తున్నామండి. మా చిన్నాన్న అండ్ మా చిన్న పాప అయితే మంచిగా పూజని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నామాలు చదువుతుంటే ప్రతి నామంకి కూడా గరికతో అయితే పూజ చేస్తున్నారండి. ఇక్కడ మాకు లక్కీ ఏంటంటే మాకు దగ్గరలోనే గరికలు చాలా ఉన్నాయి అండ్ రెస్ట్రిక్షన్ కూడా ఏమీ లేదు అవి తీసుకుంటే. మీకు తెలిసిందే కదా, హైదరాబాద్లోన ఏది దొరకడమైనా చాలా కష్టం. ఫైనలీ అయితే మంచిగా మా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇక్కడ మా చిన్నాన్న హారతి కూడా ఇచ్చేస్తున్నారు. సో మేమైతే ఇలా సింపుల్గా పూజని కంప్లీట్ చేసేసుకున్నామండి. యాక్చువల్లీ ఇంకా చాలా ప్లాన్సే ఉన్నాయి, అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని. బట్ కొంచెం లాస్ట్ మినిట్లో హడావిడి అయిపోయింది. మాకు ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో వాటితోనైతే సింపుల్గా పూజ కంప్లీట్ చేసేసుకున్నామండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆన్ టైంకి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎనదర్ థింగ్ ఏంటంటే మా పిన్ని ల్యాప్టాప్స్కి కూడా పూజ చేశారండి, విచ్ ఈస్ వెరీ హిలారియస్. అసలు పూజ కంప్లీట్ అయిపోయాక మ్యాండేటరీ థింగ్ ఫుడ్ కదా, మేమైతే ఉండ్రాలు తినడం స్టార్ట్ చేసాము. నాకైతే వినాయక చవితి చాలా ఫేవరెట్ అండి, ఎందుకంటే ఉండ్రాల పాయసం చేసుకుంటాం కాబట్టి.
మా ఇంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉండ్రాలు చేశారండి. పప్పు ఉండ్రాలు అండ్ పాలు ఉండ్రాలు. నాకైతే పాలు ఉండ్రాలు చాలా ఇష్టం. ఏ ఫెస్టివల్ అయినా కూడా పులిహోర మ్యాండేటరీ కదా! సో, ఇంకా పులిహోరని మంచిగా తినేసాము. ఈ విధంగా అయితే మేము పూజని కంప్లీట్ చేసుకున్నామండి. ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే కమెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము. బాయ్ బాయ్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.